బ్రేకింగ్ న్యూస్. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. శ్రీశైలం ఆలయంలో అవినీతిపై చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. అవినీతి చేయలేదని శ్రీశైలం ఆలయంలో ప్రమాణం చేస్తా, బుడ్డా చేయగలరా అంటూ ప్రశ్నించారు. శ్రీశైలం క్షేత్రంలో ఎమ్మెల్యే బుడ్డా అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారని శిల్ప ఆరోపించారు. మరోసారి బూతులు మాట్లాడితే తన విశ్వరూపం చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు శిల్ప. ఒక కలెక్టర్ ఎదురుగా ఇలాంటి మాటలు మాట్లాడచ్చు. మంది గుట్టి నా కొడుకులు అనేది, ఎత్తిచ్చి నా కొడుకులు అనేది, కావాలనే చిల్లర నా కొడుకులు చిల్లరగా సమాధానం చెప్తున్నా అనేది ఒకటే సమాధానం, చేతగాంతనం. అతను అభివృద్ధి చేయలేక, చెప్పిన మాట నిలబెట్టుకోలేక, ప్రజల మన్నలను పొందలేక, ఎన్నో రకాలుగా ఈ రకంగా అయితే ప్రజలను మనం ఏదో రకంగా చక్రపాణిని దూషిస్తా అంటే కాలక్షేపం చేయొచ్చు అని చెప్పి వాళ్ళ బాసు మాదిరి ఈయన కూడా అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. నీ చేతనంటే దమ్ముంటే అరెస్ట్ చేయించు, నేను రూపాయి తినింటే ఛాలెంజ్ చేస్తున్నా అని చెప్పి 100 సార్లు ఛాలెంజ్ చేసినా ఈ 2 ఏళ్ళ నీ చేత కాలే. అట్లా భయపడే బుడ్డా రాజశేఖర రెడ్డి నువ్వు కలలుగా నాకు చక్రపాణి రెడ్డి భయం, చక్రపాణి రెడ్డి రక్తంలోనే లేదు భయం అనేది. ఆ భయం చూడాలనుకుంటే ఒక్కసారి మళ్ళీ అవతారాన్ని చూపిస్తా నీకు. ఈరోజు రాజకీయాల్లో వచ్చినావంటే ఎక్కడి నుంచి వచ్చినారో ఎత్తిచ్చిన కొడుకులు అంటున్నావు. నా ఊరు పక్కన నా కొడుకు నువ్వు బుడ్డా రాజశేఖర్ బుడ్డా అని పేరు పెట్టుకొని గొప్పగా చెప్పుకుంటున్నావు. దానకరుని పేరు. మీరు బుడ్డా కాదు, దుబ్బా. మీ ఊరిలో బుద్ధులని దుబ్బా. ఛాలెంజ్ అంటుండలేగా. ఎవరైనా నువ్వు ఛాలెంజ్ నిరూపించేది ఏంది? ఆడు ఎవరు నువ్వైనా చిన్నపిల్లని అడిగినే చెప్తా. నేను మంది ఒక సిటికేస్తాను, నా మంది చూడి నీ మందిని చూడి, నువ్వన్నా ఒక్కరోజు టైం ఇస్తా, మన ఇద్దరం నీ జనాలను చూపించు, నా జనాలను చూపించు. ఏమొద్దు అవద్దు. మల్లికార్జున స్వామి ఇద్దరం ప్రమాణం చేద్దాం పోయి. ఇంకంతే, ఏమొద్దు. నేను తినలే ₹1 అని ఆయన ప్రమాణం చేయాలి.